హాయ్ హలో వెల్కమ్ టు గెలం ఎక్స్ప్లోర్. నేను హరీష్. ఒకప్పుడు తెల్లగా మెరిసిన కోట ఇప్పుడు ఎరుపులో మెరుస్తూ భారత చరిత్రకు చిహ్నమై నిలిచింది. ఎర్రకోట అసలు ఎరుపు కాదని చెప్తే నమ్ముతారా? ఢిల్లీ మధ్యలో చాందిని చౌక్ పక్కన ఉన్న ఈ అద్భుతం 17వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన కోట. అది కేవలం కోట మాత్రమే కాదు, ఒక నగరానికి గుండె. షాజహానాబాద్ 1638లో మొహరం నెలలో నిర్మాణం మొదలైంది. దాదాపుగా 10 సంవత్సరాలు పట్టింది పూర్తి చేయడానికి. ఆగ్రా నుంచి ఢిల్లీకి రాజధాని మార్చిన షాజహాన్ తన శక్తి, తన సౌందర్యాన్ని చూపడానికి ఈ కోట కట్టించాడు. ఇది ఎర్ర ఇసుక రాయితో ఉందని మనం అనుకుంటాం, కానీ నిజం ఏమిటంటే అప్పట్లో ఇది తెల్లటి సున్నపు ప్లాస్టర్తో కప్పబడి ఉండేది. బ్రిటిష్ కాలంలో ఆ ప్లాస్టర్ చెదిరిపోయాక ఎరుపు రంగు వేశారు. అప్పటి నుంచి ఇది ఎర్రకోట. ఇక్కడ తవ్వకాలలో 2600 నుంచి 1200 బీసీ కాలానికి చెందిన కళాఖండాలు దొరికాయి. అంటే 1000 ఏళ్లుగా ఈ ప్రాంతంలో జీవనం ఉండేది. కోటలోని చట్టా చౌక్ ఒక కప్పబడిన బజార్. పట్టు, రత్నాలు, నగలు అమ్మే 32 దుకాణాలు ఉండేవి. మరి ఇంకో సీక్రెట్ ఫీచర్, కొన్ని గదుల్లో ప్రతిధ్వని ద్వారా లోపలికి ఎవరు వస్తున్నారో తెలుసుకునే డిజైన్. ఇది చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ నివాసం. 1857 తిరుగుబాటు తర్వాత ఇక్కడే విచారణ జరిగింది. మరి ఆయనను రంగూన్కు బహిష్కరించారు. ప్రతి స్వాతంత్రం దినోత్సవం లాహోరీ ద్వారం నుండి భారత ప్రధానమంత్రి జెండా ఎగురవేస్తారు. ఒకప్పుడు ఈ కోటలో నెమ్మలి సింహాసనం, కోహినూర్ వజ్రం మెరిచేవి. ఇప్పుడు అవి దూరంగా ఉన్నాయి, కానీ కథ ఇక్కడే ఉంది. మీరు ఎర్రకోటను చూడగానే ఇక మిగతా వాళ్ళలాగే ఒక కోట అనిపించదు. ఇది చరిత్ర, ఇది గర్వం, ఇది సీక్రెట్లు. మీకు ఈ కథ నచ్చితే ఒక లైక్ పెట్టండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.